హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అనుష తెలుగు. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే డీమార్ట్కి వెళ్తున్నాం గ్రాసరీ షాపింగ్ కోసం. మేము డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఈ రోజు అయితే కొంచెం బెటరే, ఎక్కువ జనాలు అయితే లేరు డీమార్ట్లో. మాకు ఏమేం గ్రాసరీ కావాలో లిస్ట్ అయితే రాసుకొని అయితే వెళ్ళాం మేము. డీమార్ట్లో అయితే కొన్ని ఐటమ్స్ 99 రూపీస్కే మంచి ఆఫర్లో అయితే పెడతారు. ఈసారి మాత్రం లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుందామని ఫిక్స్ అయ్యి అయితే వెళ్ళాను నేను. ఈసారి మాత్రం ఏవి కావాలో ఇంట్లోకి అవి మాత్రమే తీసుకున్నా. కాకపోతే చూడండి, క్యూట్ ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడే కనిపిస్తాయి. కాకపోతే ఈసారి అలాంటి ఐటమ్స్ ఏవి తీసుకోలేదు, ఓన్లీ గ్రాసరీ కాడికే తీసుకొని ఇంటికైతే వచ్చాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే నిన్న డీమార్ట్కి వెళ్ళాను. అక్కడ ఏమేమి సామాన్ తీసుకున్నానో ఈ బ్లాగ్లో అయితే చూద్దాము. సో డీమార్ట్ అనగానే మనకి కావాల్సినవి అన్ని దొరుకుతాయి అక్కడ. సో మనమైతే ఇంటి దగ్గరనే ఫిక్స్ అయిపోతాము, ఇవి తీసుకోవాలి ఇవి తీసుకోవద్దని చెప్పి. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మనకి అన్నీ తీసుకోవాలనేసి అయితే అనిపిస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ బ్యాగ్ ఇప్పాలో తెలుస్తలేదు నాకైతే. ఫస్ట్ నా చేతికి ఏదొస్తే అదైతే చూపిస్తా. ఫస్ట్ నా చేతికి వచ్చింది పల్లీలు అయితే తీసుకున్నాను. పల్లీలు దేనికంటే మనము టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాం కదా, ఇడ్లీ దోశ. సో దానికి చట్నీ చేసేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పి పల్లీలు అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్ అయితే డస్ట్బిన్ కవర్స్. పోయి సెకండ్ ఐటమ్ డస్ట్బిన్ కవర్సే వచ్చాయి నా చేతికి అయితే. సో డస్ట్బిన్ కవర్స్ అయితే తీసుకున్నాము. 2 అయితే తీసుకున్నాము. నెక్స్ట్ చేతికి ఏదొస్తుందో చూద్దాం. నెక్స్ట్ అయితే అటుకులు. సో అటుకులు దేనికి తీసుకున్నా అంటే మార్నింగ్ టైంలో ఏదైనా టిఫిన్ చేసుకోవచ్చు కాబట్టి, లైక్ పోవా. సో అటుకులు తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాము. సో ఇది కూడా మార్నింగ్ టిఫిన్లోకి. ఎప్పుడైనా టిఫిన్ తినాలనిపించినప్పుడు ఉప్మా కూడా చేసుకుంటూ ఉంటా. నెక్స్ట్ అయితే ఎర్రపప్పు. సో ఎర్రపప్పు ఎందుకు తీసుకున్నానంటే పాలకూర తోటకూర చేసినప్పుడు ఈ ఎర్రపప్పు నానబెట్టి అందులో వేస్తే అబ్బా టేస్ట్ చాలా బాగుంటుంది. సో దానికోసమని నేను ఎర్రపప్పు తీసుకున్నా. నెక్స్ట్ అయితే మినపప్పు తీసుకున్నా, ఎందుకంటే మనము దోశ ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి మినపప్పు. నెక్స్ట్ ఒకటి కారం, టిష్యూ పేపర్స్. నెక్స్ట్ వచ్చేసి సోంపు అయితే తీసుకున్నాము. తర్వాత ఆవాలు. నెక్స్ట్ లేస్లో 2-3 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము. ఆయిల్ ప్యాకెట్స్, గోల్డ్ రబ్. ఆయిల్ ప్యాకెట్స్ అయితే 3 తీసుకున్నాము. నెక్స్ట్ అయితే చక్కెర. సో షుగర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఒక మెడిమిక్స్ సోప్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పతాంజలి టూత్ పేస్ట్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి విల్ సర్ఫ్. నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ. సో ఈ మ్యాగీ ఏంటంటే దీనిలో స్పెషల్ మ్యాగీ మసాలా ఉంటుంది. సో లాస్ట్ టైం అయితే ఈ మ్యాగీ తీసుకున్నాము, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఈ టైం కూడా మళ్ళీ తీసుకోవాలనిపించి తీసుకున్నాము. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెంతులు. ఒకటి టమాటో సాస్. సో వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. తర్వాత ఒకటి లైజాల్. నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్. ఈ పంప్కిన్ సీడ్స్ దేనికంటే వెయిట్ లాస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో నైట్ మనము కొన్ని సీడ్స్ నానబెట్టుకోవాలి వాటర్లో. మార్నింగ్ ఏదైనా జ్యూస్లో మిక్స్ చేసుకొని తాగితే చాలా మంచిది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వాడతాము, కానీ ఈసారి బయటది తీసుకున్నాము, చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి. సో ట్రై చేసి చూడాలి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ నూడిల్స్ అన్నమాట. అంటే చేయడం రాదు కానీ తీసుకున్నా, సో ఈసారి ట్రై చేయాలి ఎలా వస్తుందో. నెక్స్ట్ ఐటమ్ విమ్ తీసుకున్నాము. సో ఇవైతే 3 తీసుకున్నా, 1 మంత్కే కాబట్టి.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉప్మా రవ్వ, ఇది సన్న ఉప్మా రవ్వ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డేట్స్. డైలీ ఒకటి తింటే చాలా మంచిది హెల్త్కి, సో అందుకని ఈ డేట్స్ అయితే తీసుకున్నాము. న్యూట్రీ చాయిస్ అయితే తీసుకున్నాము. ఏమైందంటే నేను మార్నింగే ఓపెన్ చేసిన ప్యాకెట్, మార్నింగ్ అయితే ఒక బిస్కెట్ తిన్నా. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి. దీన్ని మార్నింగే నేను ఓపెన్ చేసిన, ఎందుకంటే మార్నింగ్ నేను చపాతీ చేసిన. ఈసారి అయితే చాలా తక్కువ సామాన్ అయితే తీసుకున్నా నేను, ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే వేస్ట్ అయిపోతున్నాయి. ఎక్స్ట్రా ఏం తీసుకున్నా వేస్టే కాబట్టి కావాల్సిన ఐటెం కాడికి తీసుకున్నాం మేము. సో మొత్తానికైతే ఈసారి నేను ఇంట్లోకి కావాల్సినవి మాత్రమే తీసుకున్నా, ఎక్స్ట్రా ఏవి తీసుకోలేదు వెళ్ళినప్పుడు. సో ఇదండి మా గ్రాసరీ షాపింగ్ అయితే. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బాయ్ ఎవ్రీవన్.